మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము ఆదివారము సంఘముగా చేరుట అవసరమా అనే విషయాన్ని ధ్యానించేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రశ్న ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈరోజు అనేక మంది మరి దేవుని సంఘంగా చేరుట నిర్లక్ష్యం చేసి ఒకవైపున వారు సంఘానికి హాని చేస్తూ ఉన్నారు, ఇంకోవైపున వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటూ ఉన్నారు. లెక్కలేని జీవితాలు జీవిస్తూ సంఘానికి మరి అకౌంటబిలిటీ అనేది లేకుండా బ్రతుకుతూ వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ ప్రశ్న గురించి ఆలోచించేద్దాం. సంఘంగా చేరుట అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే అది బైబిల్ సెలవిచ్చే విషయం. దేవుని బిడ్డలారా, మనం సంఘం అంటే ఏంటో అనేది అర్థం చేసుకున్నప్పుడే మనము సంఘానికి వెళ్లకుండా ఉండటానికి అనేక ప్రయత్నం చేస్తాం. కానీ నిజంగా సంఘం అంటే ఏంటి, బైబిల్ ఏం బోధిస్తుంది అనేది అర్థం చేసుకుంటే అప్పుడు మనము మిస్ అవడానికి ఇష్టపడమన్నమాట. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘాన్ని సంఘంగా చేసేది ఏంటి అని అంటే విశ్వాసుల యొక్క సమూహము, రక్షించబడిన విశ్వాసుల యొక్క కూడిక. ఒకవేళ విశ్వాసులు గ్యాదర్ అయినప్పుడు, ఒకవేళ విశ్వాసులు చేరనప్పుడు అది సంఘమే కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన మైండ్లోంచి తీసేయాల్సిన ఒక తప్పుడు సిద్ధాంతం ఏంటి అని అంటే, సంఘం అంటే భవనం అనేది చాలామంది అనుకుంటారు. కాదండి, అది తప్పుడు సిద్ధాంతం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం అంటే భవనం కాదు. సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం, రక్షించబడిన విశ్వాసులు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి చేరినప్పుడు ఆ గుంపును సంఘం అని పిలుస్తారు. మనము మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి 2 వచనాలు ఆలోచన చేసినట్లయితే, మొదటి అధ్యాయంలోని పౌలు ఈ విధంగా రాస్తాడు: దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అన్నాడు. ఇక్కడ గమనించండి, దేవుని సంఘమునకు అంటే సంఘము ఎవరిదంటే దేవునిది. సంఘము అనే మాట ఎక్లేషియా అనే పదం నుంచి వచ్చిందండి. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడిన ప్రజలు. ఇంకొక మాట కూడా ఉంది దేవుని బిడ్డలారా, దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క కుటుంబం, దేవుని యొక్క కుటుంబం. ఇక్కడ పౌలు దేవుని సంఘం అంటే ఏంటనేది కూడా వివరిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అనగా ఆ సంఘాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘం ఎవరు అనంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, అంటే ప్రత్యేకపరచబడిన వారు, రక్షించబడిన విశ్వాసుల యొక్క సమూహము, రక్షించబడిన విశ్వాసుల యొక్క గుంపు. ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమయ్యే ఇంకొక విషయం ఏంటంటే, రక్షించబడిన వ్యక్తి సంఘంలో సభ్యుడు కాదు, సంఘంలో పార్ట్ కాదు. చాలా సందర్భాల్లో జరిగే ఒక విషాదకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, అనేక మంది పాస్టర్స్, అనేక మంది మరి డీకన్స్ కానీ చర్చ్ లీడర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ రక్షించబడిన యొక్క మనుషుల్ని తీసుకొచ్చి వారిని సంఘంలో పెట్టి వారిని ఎంటర్టైన్ చేస్తూ నిజంగా దేవుని మహింపరచాల్సిందిపై దేవునికి దూషణ తెచ్చేవారుగా అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, అవిశ్వాసికి సంఘములో ఏ పార్ట్ లేదన్నమాట. అవిశ్వాసికి సంఘములో ఏ పార్ట్ లేదు. ఎందుకంటే సంఘం బై డెఫినేషన్, నిర్వచనం ప్రకారం దానికి అర్థం ఏంటంటే, సంఘం అంటే విశ్వాసుల యొక్క కూడిక, విశ్వాసుల యొక్క సమూహం. అవిశ్వాసులు వచ్చి కూర్చోవచ్చు, వారి దేవుని వాక్యాన్ని వినొచ్చు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సంఘాన్ని సంఘంగా ఏం చేస్తుంది అని అంటే అది విశ్వాసుల యొక్క సమూహం, అది విశ్వాసుల యొక్క కూడిక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘంగా చేరడం అవసరమా అని అంటే ఎస్, సంఘంగా చేరడం అవసరం. ఎందుకనంటే సంఘం అనేది భవనం కాదు, సంఘం అనేది విశ్వాసుల యొక్క గ్యాదరింగ్ అనమాట. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు కదా, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. అదేవిధంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘం అంటే భవనం కాదు, సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే
మరి హెబ్రీయులు రాసిన పత్రికలోని పౌలు ఒక ఆజ్ఞను తెలియజేస్తూ ఉంటాడు. అనేక మంది రక్షించబడిన యూదులు మరి వారు కలిగిన శ్రమలను బట్టి, వారు కలిగిన ఇబ్బందులను బట్టి మరి దేవుని సంఘంగా కూడటం మానుతా ఉన్నారు. అందుకని పౌలు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. 10వ అధ్యాయం 24-25 వచనాల్లో ఏంటంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలని ఆలోచింతుము అన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది అని బిడ్డలారా. ఇది ఒక ఆజ్ఞ. పౌలు ఏం తెలియజేస్తానంటే, ఆదివారం మరి దేవుని సంఘంగా చేరని ప్రజలు అనేక మంది ఉండటం చూసి ఆయన ఏమన్నాడు తెలుసండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దంటున్నాడు, ఒక సంఘంగా కూడుట మానొద్దంటున్నాడు. ఎందుకనంటే కూడినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకరినొకడు హెచ్చరించుకోండి. అనుదినము సమీపించరు చూసి మీరు మరీ ఎక్కువగా అలాగూ చేయడి, ఒకరినొకరు ప్రేమించుకునడి, ఒకరినొకరు సరి చేసుకునడి, ఒకరినొకరు ఆత్మీయ వృద్ధిలో ముందుకు కొనసాగడానికి మరి సహాయం చేసుకునని తెలియజేస్తూ ఉన్నాడు. సంఘముగా చేరుట అనేది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. సంఘముగా చేరుట దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ప్రతి ఆదివారం కూడా దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి మరి సంఘంగా కూడటం అనేది మన వాక్యంలోని చూస్తూ ఉంటున్నాం. మీరు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలును మరునాడు వెలనైండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అన్నాడు. అంటే ఎర్లీ చర్చ్ అనమాట. ఆదిమ సంఘము ఆదివారము మరి కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ రొట్టె విరుస్తూ వారు మరి దేవుణ్ణి మహింపరిచారు ఆ దినమున. ఇంకా మరి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే అక్కడ కూడా తెలియజేస్తాడు పౌలు. ఏంటంటే, పరిశుద్ధుల కొరకైనా కానుక విషయమై నేను వచ్చి గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయబడను. నేను మీరు ఇక్కడ పౌలు తెలియజేసే విషయం ఏంటంటే, మీరు కొంత ధనాన్ని గ్యాదర్ చేయండి. ఎందుకనంటే మరి అప్పుడు యెరూషలేములోని ఒక కరువు అనేది వచ్చింది. ఆ కరువుకి మరి అనేక మంది దేవుని బిడ్డలు వారికి తినడానికి కూడా లేని పరిస్థితుల్లోని మరి సంఘాలు, ఇతర సంఘాలు వారికి సహాయం చేయాలని చెప్పేసి పౌలు తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ రాసిన విషయం ఏంటంటే, మీరు ప్రతి ఆదివారం గ్యాదర్ అయినప్పుడు అంత సొమ్మును నిల్వ చేయండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. ఆదివారము మరి ఆదిమ క్రైస్తవులు వారు సంఘముగా చేరి దేవుని ఆరాధించారు, దేవుని కనపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అనేక మందికి ఉన్న ఒక ఆలోచన ఏంటి తెలుసండి, అన్య మతాల యొక్క ఆచారాలను తీసుకుంటా ఉంటున్నారు. అన్య మతాల్లోని కొంతమంది హిమాలయస్కి వెళ్ళి సింగిల్గా నేను నా దేవుడు అని ఆలోచన కలిగి ఉంటారు. ఆ భక్తిని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. క్రైస్తవత్వంలో కూడా అదే భక్తిని అనేక మంది ఈరోజు అనుసరిస్తూ ఉన్నారు. ఏంటంటే, నేను రక్షించబడితే నేను నా దేవుడు, నేను యేసుక్రీస్తు, అంతవరకే కానీ నాకు సంఘం అవసరం లేదు, నేను సంఘానికి పోవాల్సిన అవసరం లేదు, సంఘంలో పరిచర్య చేయాల్సిన అవసరం లేదు, సంఘంలో వాక్యం వినాల్సిన అవసరం కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అని మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నేను మొదట్లో చెప్పిన ప్రకారం సంఘాన్ని సంఘంగా చేసేది ఏంటంటే విశ్వాసుల యొక్క సమూహం. నూతన నిబంధనలోని సంఘానికి కనెక్ట్ అవ్వని ఒక వ్యక్తి కూడా లేడనమాట. సంఘం అంటేనే శరీరంతో పోల్చాడు పౌలు కదండి. మనము రక్షించబడినప్పుడు అంట సంఘములోని దేవుడు మనల్ని చేర్చాడు, ఆయన యొక్క శరీరంలోనికి మనకి చేర్చాడు. సో ఆయన మన సంఘంలో చేర్చినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. మనం రక్షించబడినప్పుడు దాని తర్వాత ఆయన సంఘంతో కూడా మన సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఎందుకంటే మనల్ని ఆయన శరీరంలో పెట్టాడు, ఆయన శరీరంలో సభ్యులుగా చేశాడు. అట్లాంటప్పుడు మనం ఏ విధంగా చెప్పగలం, నాకు సంఘానికి ఏ సంబంధం లేదు, నేను యేసుక్రీస్తు చాలు, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు అని అనటానికి. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. అదేవిధంగా మనము సంఘములో చేర్చబడిన వారం, క్రీస్తు శరీరంలోని చేర్చబడిన వారం. కాబట్టి రక్షించబడిన విశ్వాసి ఏం చేస్తాడు తెలుసండి, ఆయన క్రీస్తు శరీరంలోనికి చేర్చబడ్డాడు. కాబట్టి
నేను ఏదో ఒక స్థానిక సంఘంలో జాయిన్ అయ్యి అక్కడ నేను వారితో ఉంటూ నా ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందుతూ నేను దేవునికి పరిచర్య చేస్తూ ఉండాలనే ఆలోచన కలిగి రక్షించబడిన విశ్వాసి స్థానిక సంఘం కోసం వెతుకుతాడు. స్థానిక సంఘంలోనే ఆయన చేరి దేవుణ్ణి మహింపరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవత్వంలో లేనిది ఏంటంటే నేను జీసస్, నేను యేసుక్రీస్తు మాత్రమే, ఇంకా నాకు వేరే వారు అవసరం లేరు అనే సిద్ధాంతం తప్పు. అది బైబిల్ ప్రకారంగా కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు రక్షించబడిన వారిని సంఘంగా చేరడానికి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసండి, రక్షించబడిన విశ్వాసులు అందరూ కలిసి దేవుని మహింపరుస్తూ వారు ఒకరినొకరు సరి చేసుకుంటూ, ఒకరినొకరు మరి బలపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరొకరు మరి ప్రేమించుకుంటూ వారు దేవుని స్వారూప్యంలోకి ఎదగాలనే ఒక ఉద్దేశాన్ని కలిగి దేవుడు విశ్వాసులందరినీ ఒక దగ్గరికి చేర్చాడు. మీరు బైబిల్లోని ఒకరినొకరు అనే ఒక మాటను మీరు అనేకమైన సందర్భాల్లో చూస్తారు. ఎందుకనంటే దేవుడు ఏర్పరిచిన ప్యాటర్న్ అది. సో మనము మన క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ఎదుగుతాము అని అంటే, మనము దేవుని సంఘానికి కనెక్ట్ అయ్యి ఉండి ఆ సంఘంలో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని సంఘంలో ఎదుగుతాం. మనము దేవునిలోని వృద్ధి చెందుతాం, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతాం. దేవుని బిడ్డలారా, నీవు దేవునిలో ఎదగాలి అని అంటే నీకు ఇతర సహోదరులు అవసరం. వారే నీకు సహాయం చేస్తారు నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డానికి. ఒకవేళ అది జరగటం లేదు అని అంటే నువ్వు దేవునిలోని వృద్ధి చెందట్లేదు, నువ్వు దేవునిలోని ఎదగట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఏంటంటే ఆదివారము సంఘముగా చేరుట అవసరం అంటే అవసరమే. కాబట్టి ఈ దినము మరి ప్రతి ఒక్కరు కూడా మరి రెడీ అవుతూ కదండి దేవుని సన్నిధికి వెళ్తూ అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, మరి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆత్మీయ జీవితం వృద్ధి చెందుతూ దేవుని మహింపరుస్తూ దేవుణ్ణి గణపరచడానికి సిద్ధపడి మనం ఈరోజు ఆరాధనలని పాల్గొందాం. దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్.